அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே ఎల్లాం వల్లాం తనయే ఏత్తు. అమ్మా ఎంతవరకు వచ్చింది? లాస్ట్ బిఫోర్ వీక్ எண்ணியபடி எல்லாம் இயற்றுக என்றனை புண்ணிய பலத்தான் பொருந்திய நிதியே. ఓకే ఓకే, అంటే దాన్ని எண்ணியபடி எல்லாம் இயற்றுக என்றனை పుణ్య బలத்தால் పొందియ నిధియే అంటాడు. ఎండ్రి ఎనై అంటే నాకు వచ్చి చేరింది, నా యొక్క పుణ్య బలంతో ఈ నిధి వచ్చి చేరింది. ఆ నిధి యొక్క ఫలితం ఏదిరా అంటే నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా దాన్ని నువ్వు నీ ఇష్టంగా ఖర్చు పెట్టు. నీ పుణ్య నిధి ఉంది చూడు, ఆ నిధిని నువ్వు ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టు. నువ్వు ఎవరికైనా నువ్వే సంతోషంగా ఉండు, ఏమైనా చేయని సర్వ స్వాతంత్రంతో నా నోటి చేరింది. నిధి అనగా సేకరించబడిన ద్రవ్యం, నేను చేర్చిపెట్టింది. మన అకౌంట్లు ఉంటాయి కదా బ్యాంకుల్లో, ఆడాయడ బంగారు మణులు మొదలవి. ఇవంతా ఈ ప్రపంచమున అతి విలువైనది. మన జీవితం అంటే మామూలుగా ఉండేది, ఆయనకు పుణ్యనిధి వచ్చింది, మనం చేర్చిపెట్టే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ నిధులను కశ్యప నిధి, కల్పనిధి, శంఖనిధి, పద్మనిధి, నీలనిధి, నందనిధి అనేసి ఈ రకంగా మహానది, మహాపద్మనిధి, ముకుందనిధి అని అంటారు. ఇంకా మనుల్లో వజ్రము, మరగతము, మాణిక్యము, ముత్యము, వైడూర్యము, కోమేతకము, పుష్పరాగం, నీలం ఈ రకంగా చెప్పుకుంటా వస్తారన్నమాట. బంగారు, వెండి, సీసము, తామ్రము, నాగతత్వం, మధుకం, రతి, కంచు, ఇనుము ఇవన్నీ ప్రాపంచ నిధులు. కానీ ఇక్కడ స్వామి చెప్పి ఉన్నది పుణ్యనిధి అనగా భగవంతుని కృపతో పలు జన్మల్లో మనకు సంపాదించిన పుణ్యనిధి. ఈ పుణ్యనిధి వల్లనార్ గారికి పంచకృత్యములు చేయు వరమును. ఆ పుణ్యనిధి ఏం రాయించిందంటే నువ్వు ఇష్టంగా ఖర్చు పెట్టు, సంతోషంగా ఉండు అనే దానితో పాటు దానికి కావాల్సిన కారణ కార్యములు కూడా చేస్తా ఉంది అనమాట. ఎట్లా సౌండ్ పంచకృత్యములు చేయు వరమును కూడా ఇచ్చిండదంట. అంటే పంచకృత్యములు మనకు తెలుసు కదా, పుట్టించడం, కాపాడటం, లయ చేయడం, దాన్ని మాయ చేయడం, లాస్ట్ లో వాళ్ళకి కావలసిన కృపను ఇవ్వడం. ఇవన్నీ కూడా స్వామికి ఇక్కడ పంచకృత్యం చేసేది పంచమూర్తులు ఉన్నారు సపరేట్ గా. కానీ 5 కార్యములను ఈయన ఒక్కడికే ఇచ్చినాయంట ఆ దేవదేవుడు. అది ఈ పుణ్యనిధి భగవంతుని బొక్కిషంలో నిక్షిప్తమై అనుకున్నప్పుడు తన ఇష్ట ప్రకారం తీసి ఇతరులకు వసగుటకు అనుమతి ఇవ్వబడినదట. ఈయన దగ్గర ఉండేదే కాదు, కావలసి కోరితే దేవుని బొక్కసంలో ఉండేది. బొక్కసం అంటే ట్రెషర్, ఆ ట్రెషరీలో ఉండేది ఈయనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట. అన్కండిషనల్ ఇదనమాట ఈయనకి. ఆ రకంగా నా దగ్గర ఉండేదంతా కూడా నువ్వు తీసుకో అంటాడు. అది ఈయన ఎంత తీస్తే అంతకంత పెరుగుతూ ఉంటుందంట. కాబట్టి ఇట్లు ఇతరులకు ఇచ్చుచున్నా అది ఎప్పటికీ తరగక ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుందట. ఇట్టి వరమును తాను జీవకారుణ్య విశేష పుణ్యముతో సాధించున్నాను అట్లనేసి స్వామి చెప్తున్నారన్నమాట. అట్టి పుణ్యమును నాతోనే ఇమిడి ఉన్నట్లు ఆ దేవదేవుడు చేసి ఉన్నాడు. ఆ పుణ్యనిధిని గురించి వల్లలార్ గారు ఈ సదర్పదమున చెప్తూ ఉన్నారు. ఈ పుణ్యనిధి అమృత కళను వర్షింపజేసి తాను ఎప్పటికీ మరణం పొందక అరుదైన జీవితంలో జీవించుటకు వీలు కల్పిస్తున్నదట. ఈ పుణ్యనిధి అమృత కళను అన్ని జీవులకు పంచుటకు భగవంతుడు తనకు ఆజ్ఞను ఒసగి ఉన్నాడు. కావున మీరందరూ కూడా రండి, నేను మిమ్మల్ని ఆ పుణ్యమంతా మీకు పంచేదానికి రెడీగా ఉన్నాను, మీరు జీవకారుణ్యంతో మెలగాలి అట్లని స్వామి యొక్క సందేశం అన్నమాట. నెక్స్ట్, ஊழிதோறு ஊழி உழப்புறாது ஓங்கி வாழி என்று எனக்கு వాయిత నన్నిది. ఊழிదోరం అంటే అన్ని యుగాలు యుగాంతమైన తర్వాత ఇంకొక యుగం, ఈ రకంగా అన్ని యుగాలు ఉలపురాదు ఓంగి కొద్దిగా కూడా తగ్గకుండా వాഴി என்று எனக்கு వాయిత నన్నిది. ఎటువంటి బాధలు ఎటువంటి ఇది గాని నీలో ఏదో చెప్తున్నారే
వృద్ధి అనే దానికి బదులు క్షీణము లేకుండా నీకెప్పుడు వృద్ధి పొందే వరాన్నే ఎన్ని యుగములు గడిచినా నువ్వు వృద్ధి పొందుతూనే ఉంటావు గాని నువ్వు క్షీణించేదని ఛాన్స్ లేదు అన్నట్టు వరాన్ని ఇచ్చున్నాడు. మానవుడు బాహ్యమున దేహంతోనూ అంతరమున ఆత్మతోనూ జీవిస్తున్నాడు. మనమంతా కూడా ఏమున్నాము? మనము ఆత్మగా ఉంటే కూడా ఆత్మ జీవించేదానికి దేహం మస్ట్ అండ్ షుడ్. ఈ దేహంలోనే ఆత్మ నెలకొని ఉన్నది. ఈ ఆత్మ అనేది లేకపోతే దేహం పడిపోతుంది కింద. కానీ ఆత్మకి నివాస స్థలం ఏదిరా అంటే ఒక శరీరము, ఒక జీవి యొక్క శరీరం. మనం మనుషులు కాబట్టి 6వ ప్రాణంతో మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని తెలుసుకుని మాట్లాడుతున్నాము. మిగతా జీవులకు తెలియకుండానే అవి వాటి ఆత్మ గురించి తెలియదు కానీ అవి జీవిస్తున్నాయి. ఆ రకంగా మానవుడు బాహ్యమున దేహంతోనూ అంతరమున ఆత్మతోనూ జీవిస్తున్నాడు. అంతరమున ఉన్న ఆత్మ ఎప్పటికీ నశించదు, కానీ ఈ దేహము ఒక పర్టికులర్ పీరియడ్ అయినాక పోతుంది. కానీ బాహ్యమున ఉన్న దేహం నశించి ఆ ఆత్మ వేరొక దేహమున ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఆత్మకు జీవితము దేహం లేకుండా లేదు. ఈ దేహము ప్రాపంచిక ఐశ్వర్యము లేకున్నా దానికి ఆహారము లేదు. మనకు గాని జీవితము ప్రాపంచికంగా మనకు ద్రవ్యము లేకపోతే మనము ఏది గాని ఆహారమును స్వీకరించలేము. మనకి ఏది కొనుక్కోవాలి కదా, ఏది గాని కష్టపడి ఒక వరి కానీ ఇంకోటి కానీ సెరల్స్ పండిస్తే ఆ తర్వాత దాంతో సరిపోదు కదా, స్పైసెస్ కావాలి దానికి, పులుసుకి, రసానికి, మజ్జిగకి, అది ఇది. కాబట్టి అవి ఇంకొకరు కొనుక్కోవాల్సిందే ఇంకొక చోట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దాన్ని ప్రొడ్యూస్ చేసి ఈ ప్రపంచం అంతా మనుగడ సాగిస్తూ ఉంది. అటువంటిప్పుడు ఏమిరా అంటే మనకు ద్రవ్యము ఇంపార్టెంట్. ఈ ద్రవ్యము, ఈ దేహం ప్రాపంచిక ఐశ్వర్యము అంటాడు. ఆ ద్రవ్యాన్ని లేకున్నా దానికి ఆహారము లేదు. ఈ దేహానికి ఆహారము లేదు. కానీ ఆత్మకు ఆహారము ఆ దైవ కృపయే. ఎందులా అంటే ఈ దేహాన్ని వదిలేశాక ఆత్మ సపరేట్ గా ఉంటది. అప్పుడు ఆత్మ ఏమవుతుంది? ఆత్మ జీవించాలి కదా. ఆ ఆత్మ జీవించేదానికి దేవుడి యొక్క కృపనే అమృతముగా ఉంటుంది. కానీ ఆత్మకు ఆహారము ఆ దైవ కృపయే. ఆ అరుపజ్యోతి దైవమే మనకు ప్రాపంచిక ఐశ్వర్యంగాను కృపా ఐశ్వర్యంగాను వెలయిచు విశ్వంలోని జీవులను సంరక్షిస్తున్నాడు. మనం ఎప్పుడు మన చుట్టూ మనకే చూసుకుంటా ఉంటాం కానీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఎలా అని చూస్తే మనకు నిజంగా దైవం గురించిన విషయం అర్థమైపోతుంది. మనం ఎంతసేపు మనం ఒక్కరిని గురించి లేదా మనకు బాగా తెలిసిన వారిని గురించి మాట్లాడుతున్నా, మన చుట్టూ ఎన్ని జీవరాశులు ఉన్నాయి, దోమలు, ఈగలు మొదలుకొని, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి, ఎట్లా జీవిస్తున్నాయి, అట్లనేది మనం ఎప్పుడు ఆలోచించము. అవి విషపురుగులైనా కూడా దాని గురించి కూడా ఆలోచించము. మంచివి ఎన్నో ఉన్నాయి, పశువులు ఉన్నాయి, దాని గురించి ఆలోచించము. మన ఇంట్లో పెంచుకునే దాని గురించి మాత్రం ఆలోచిస్తాము. ఈ రకంగా ఎన్ని జీవరాశులు, ఇన్ని రకములైన ఇవన్నీ చూస్తా ఉంటే దేవుని మహిమ, దేవుని యొక్క ఆయన అడ్మినిస్ట్రేషన్ మనకు కొద్దిగా బాగా అర్థమయ్యేదని ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ వల్లలారు గారు ప్రాపంచిక ఐశ్వర్యము మరియు కృపా ఐశ్వర్యము రెండును సమృద్ధిగా పొందియుటకు ఆ దేవదేవుడు వరమును ఇచ్చినాయట. మనకంతా ఆ ఐశ్వర్యము ఆయా జన్మలను పొంది మాయాకర్మలతో కూడి ఉండును. ఇక్కడ వల్లలారు గారు కూడా పుట్టినప్పుడు మాయాకర్మతోనే పుడతాడు. కానీ ఆయనకు తెలియకుండా ఆయన యొక్క పూర్వజన్మ విశేషంలో పాపము కొద్దిగాను పుణ్యము ఎక్కువగాను ఉండిన దాని వల్ల ఆయన ఇంత మాత్రం ఆ పాపాలని అనుభవించి ఈ పుణ్యకార్యంతో ఆయన దేవుడికి చేరువైనాడు. ఇక్కడ కూడా మనకేవరంటే పాపము పుణ్యము రెండూ కలిసే ఉంటుంది మన యొక్క జీవితంలో. కానీ మనం దాని గురించి ఆ పాపం వల్ల వచ్చిన దుఃఖమును ఎలా మనం గట్టెక్కగలమో అంతవరకే ఆలోచిస్తాం. కానీ ఇది వరుసగా 1 by 1 వస్తూనే ఉంది. ఎందుకు అనేసి ఎప్పుడైనా ఆలోచించము. అదే సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని ఆలోచించము అన్నమాట. సుఖాన్ని జాలిగా అనుభవిస్తాం అన్నమాట.
కాబట్టి ఇక్కడ ఈ రెండింటినీ మనం కానీ విమర్శగా తీసుకుని చూసామంటే దీనికి ఏదో కారణం ఉంది, ఏదో ఒక ఇది ఉంది అనే ఒక ఇది తోస్తుంది మనకు. ఆయా జన్మలను పొంది మాయాకర్మలతో కూడి ఉంటుంది అన్నమాట ఈ ఐశ్వర్యంలో. వள்ளలార్ గారికి ఇచ్చిన నిధి ఎప్పటికీ తగ్గదు, నశించదు. అనగా ఎన్ని యుగంలో మన్వంతరాలు దాటినా అవి నిరంతరంగా ఆయన దగ్గర తగ్గక పెరుగుతూ ఉంటుందట. అట్టి ఒక నిధిని ఆ అరుట్పడి జ్యోతి వள்ளలార్ గారికి అనుగ్రహించున్నారు. ఎలారా అంటే ఆయన యొక్క జీవకారుణ్యము, ఆయన యొక్క సచ్చీలత, ఆయన యొక్క సన్మార్గము, ఈ రకంగా ఆయన యొక్క ఎప్పుడు ఆయనకు మనకు ఆలోచనలో పాపకర్మలు వస్తాయి అంటే చెడు వస్తుంది, మంచి వస్తూ ఉంటది. మనిషి వచ్చి ఎట్లా అంటే రాక్షసత్వము దైవత్వము రెండు కలిగిన వాడు, రెండు మనలోనే ఉంది. కానీ ఆయనకు ఆ రాక్షసత్వం కానీ ఆ ఇది కానీ చెడు తలంపులు కానీ వள்ளలారుకు రాదు. ఆ రకంగా వడగొట్టుకున్నాడు అనమాట. ఇదేంతో ఇక్కడ ఆయన మనకు ఈ అగవల్లో కానీ మిగతా చోట్ల కానీ ఆయన చెప్పి ఉన్న అన్ని రకముల క్యారెక్టర్ని ఆయన ఆ రకంగా అలవాటు చేసుకుని చెడు అన్నది తన దగ్గరికి రాకుండా ఆ మనస్సుని తన కంట్రోల్లో పెట్టుకుని, చెడు చేసినావంటే, చెడు తలచినావంటే నేను నశింపు చేస్తాను అంటాడు. 23 పద్యాలు పాడి ఉన్నాడు అనమాట ఆయన మనస్సు పైన. నువ్వు నన్ను ఏమనుకుంటావు, నేను ఆ అరుట్పడి జ్యోతి యొక్క పెద్ద కుమారుణ్ణి, నిన్ను నాశనం చేయగలను, నిన్ను మట్టి చేయగలను, జాగ్రత్త. ఈ రకంగా మనసు. హలో, ఈ రకంగా ఆయన మనస్సుని కంట్రోల్ చేసేదానికి ఒక చాప్టర్ పెట్టిండాడు అనమాట. ఆయన ఏ రకంగా కంట్రోల్ చేసినాడో దాంట్లో చెప్పిన్నాడు. అన్ని రకాల దారిని, అన్ని రకాల మార్గాల్ని ఆయన చూపించేసినాయండి. కానీ మనం దాంట్లో పట్టుకునేది చాలా కష్టంగా ఉంది మనకు. ఏమరా అంటే ఇంకా మనకు ప్రాపంచిక జీవితాలని మనము దీంట్లోనే అల్లాడుతూ ఉన్నాం అన్నమాట. ప్రాపంచిక విషయాలంతా మరచి నువ్వు ఆ బ్రుకుటి మధ్య ఉన్న ఆ జ్యోతిని చూసావంటే నీకు మరణం లేదు అంటాడు. అది చూసేదానికి ముందు మన యొక్క ఆత్మ సాక్షాత్కారం మనకు కావాలి. దానికి ఏం చేయాలా? అనుగ్రహం కావాలి, దైవానుగ్రహము. ఆ దైవానుగ్రహానికి ఏం చేయాలా? సచ్చీలతో ఉండాలి, సన్మార్గంలో ఉండాలి, జీవకారుణ్యంతో ఉండాలి. ఇక్కడే వచ్చిండేది అరిషడ్ వర్గాన్ని తేల్చేయాలా, మట్టిపాలు చేయాలా. ఇవన్నీ చేసే దాంట్లోనే ఉండేది చాలా కష్టం అనమాట. ఈ రకంగా ఇది ఆయనకున్న ఆ మంచితనము, ఆయనకు అందువల్ల ఇచ్చిన ఆ వరము ఏ యుగమున కూడా ఆయనకు తగ్గదంట. ఆ రకంగా ఆయన వచ్చి ఆయనకు చిరంజీవత్వంగా ఉండేటట్టు ఆ వరాలనంతా ఇచ్చేసిన్నాడు. నెక్స్ట్, இதமுற ஊழிதோறு எடுத்து ఉలగోర్కి ఉదయనం ఉలవాదు ఓంగు నన్నిదియే అంటాడు. పైన చెప్పినట్టు నిధి మన ఆత్మలో పూర్తిగా నింపబడి ఉన్నదట. అమృతము కూడా ఏమరా అంటే చాలా కాలం నాకు కూడా ఒక విధమైన డౌట్ ఉండింది. అరే, హౌ కెన్ వి లివ్ వితౌట్ ఆహారము? ఆహారం తీసుకుంటా ఉన్నాం, మనం ఉన్నాము. ఇప్పుడు ఏం రావుతుందంటే మనకు లాంగ్ లీవ్ అంటాడు ఈయన. ఆహారం లేకుండా ఎట్లా ఉండగలము? మనం వచ్చే శాలరీ కానీ పెన్షన్ కానీ ఒక పర్టికులర్ పీరియడ్ వరకు వస్తుంది. తర్వాత ఎట్లా ఉండేది? ఆ లోపలనే నువ్వు ట్రైన్ అప్ అయిపోరా, నీకు అమృతం వర్షించేటట్టు అంటాడు. అది చాలా కాలం నాకు కూడా తెలియకుండా నేను ఆ రకంగానే థింక్ చేస్తా ఉన్నాను. ఏమవుతుంది, నీకు గాని నువ్వు కొద్దిగా నువ్వు జీవకారుణ్యం ఉన్నావంటే నీలో ఆ అమృతము వర్షిస్తుంది. రాను మనం ఏమరా అంటే 2 పూట్ల 3 పూట్ల తినేవాళ్ళు 2 పూట్ల తినేదానికి వస్తాము, 1 పూట తినేదానికి వస్తాము. రాను అది కూడా లేకుండా ఆ అమృతమే మనకు ఆస్వాదిస్తూ ఉంటాము. అప్పుడు ఆస్వాదించినప్పుడు మనకేమరా అంటే మలజలములు లేవు. ఈ రకంగా ఉండేవాళ్ళు దీనికి అలవాటు చేయొచ్చు. ఆ అలవాటు చేసుకోరా. ఆ అలవాటు చేసుకునేదానికి నువ్వు వేరే విధంగా పోయినావంటే దాంట్లో సక్సెస్ కావు. అట్లా ఒక రకంగా నీకు సక్సెస్ అయినా అది టెంపరీగానే ఉంటుంది.
నువ్వు ఈ రకంగా దేవుని అనుగ్రహంతో కానీ నువ్వు కానిపోయినావంటే అది ఎప్పటికీ ఉంటుంది అంటాడు. దేవుని అనుగ్రహం పొందాలంటే నువ్వేమరా అంటే నో డౌట్ సన్మార్గంలో నడిచి తీరాలి. కాబట్టి మనం ఏమరా చేయాలంటే ఈయన యొక్క మార్గాన్ని పట్టుకుంటే మనము నో డౌట్ మనిషి చెడ్డవాడే. 60% రాక్షసత్వం, 40% మానవత్వం మనకుండేది. ఆ రాక్షసత్వాన్ని ఆ యొక్క దీన్ని మనము కొద్ది కొద్దిగా రూపుమాపు చేయాలి. ఆ రకంగా రూపుమాపించి జీవకారాన్ని మనం కానీ పెంచుకున్నామంటే మనం ఆ దారిలో నడవచ్చు. అది ఒక రోజులో జరిగేది కాదు. ఒక్కొక్కసారి ఒక జన్మ 2 జన్మలో కాదు. కానీ మన ఎయిమ్ మాత్రం దీంట్లోనే ఉండాలి. ఇంకొంతమందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఈ ఎయిమ్లో ఉన్నాము, ఇంకొక జన్మకి ఈ ఎయిమ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది అంటాడు. మరదన్న మరుయితే అంగే అటెండెన్స్ ఒక ఇది వస్తుంది అనమాట. అంటే నువ్వు చనిపోయినాక నీ యొక్క ఎయిమ్ ఏది అనేసి నువ్వు మర్చిపోతే ఏ టైంలో నీకు గుర్తు చేయాలనో అక్కడ ఆ టైంలో నీకు గుర్తు చేసే పద్ధతిని దేవుడు పెట్టిన్నాడు అంటాడు. కాబట్టి మన లక్ష్యం, సంకల్పం ఏదిరా అంటే మరణమును జయించుట. కాబట్టి ఈ విషయాన్ని కానీ మనం బాగా లోతుకు వేసుకున్నామంటే కొన్ని జన్మలు, ఒకసారి 4 జన్మలు ఎక్కువ కావచ్చు, ఒకసారి ఈ జన్మలో కూడా పొందే పరిస్థితి కూడా రావచ్చు, చెప్పలేము అన్నమాట. ఈ రకంగా మనం కానీ అనుకుంటే ఆ టైప్లో కానీ మనం వెళ్ళగలిగినామంటే ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే జన్మలు కొన్ని 1-2 ఎక్కువ అవుతుంది, 4-5 ఎక్కువ అవుతుంది, 10 కూడా ఎక్కువ కావచ్చు. ఎందుకంటే మన పాప కర్మలు ఏమేమి చేసాం మనకి ఇంకా తెలియదు. జస్ట్ ఒక ఆయన రాస్తాడు, వేరే ఇంకొక ఆయన, నిన్ను 5%తోనే దేవుడు పుట్టించున్నాడు రా నీ పాప పుణ్యాలని. సంచితంలో ఉండే టోటల్లో 100%లో 5% మాత్రమే నిన్ను పెట్టి ఒక జన్మని ఇచ్చున్నాడు. అంటే ఇంకా 95 సంవత్సరాలు ఉన్నాయి, 95% ఉంది. ఆ 95%లో తిరిగి ఈ జన్మలో చేరుతుంది అన్నమాట. ఈ రకంగా ఎప్పుడు అయ్యేది అట్ అనుకుంటే మనకు కొన్ని జన్మలు ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి నువ్వు దాని గురించి అనుకునే వద్దు. నేను ఈరోజు సన్మార్గం నడుస్తాను, జీవకారణంతో ఉంటాను, అట్లనే ఒక దీన్ని దృఢ సంకల్పాన్ని నువ్వు పెట్టుకో చాలు. అదే మార్గంగా అదే తీసుకెళ్తుంది. కాబట్టి పైన చెప్పినట్టు నిధి మన ఆత్మలో పూర్తిగా నింపబడి ఉన్నది, ఇంక్లూడింగ్ అమృతము. దీనిని తగువారికి ఇచ్చుటకే ఆ దేవదేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మళ్ళీ జాయిన్ అయ్యారు కదా, వినిపిస్తా ఉందా? ఇప్పుడు వినిపిస్తోంది. కాబట్టి ఆ నిధిని ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తూ ఉండవలేను అంటే ఆ దేవదేవుని వాచ. ఆ రకంగానే వள்ளలార్ గారికి కూడా ఆయన వరాన్ని ఇచ్చున్నాడు. ఈ నిధి ఎన్ని కోట్ల ప్రజలకు ఎన్ని కోట్ల సంవత్సరాలు నిర్విరామంగా ఇస్తూ ఉన్నా కూడా ఎప్పటికీ కొంచెం కూడా తరగదు, కొద్దిగా కూడా తగ్గదంట. దేవుని దగ్గర ఉండే నిధి తగ్గిపోతుంది అంటే తగ్గదు అది ఎప్పుడు. కాబట్టి ఇది ఆ నిధి యొక్క గొప్పతనము. ఈ ప్రపంచము ప్రాపంచిక నిధిని ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది, కానీ ఆ దేవదేవుడు ఆ మనిషి యొక్క పక్వమునకు తగినట్లు ఇస్తున్నాడు. ప్రాపంచిక నిధి వచ్చేదానికి కూడా వారి వారి కర్మానుసారమే వస్తుంది. కొంతమంది ఎంత కష్టపడినా పైకి రాలేరు, మామూలు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది బాగా మంచి మిద్దెల మేడలు కట్టుకుని హాయిగా ఉంటారన్నమాట. హాయిగా ఉంటారని చెప్పలేము, అటువంటి వాళ్లకు తినే ప్రాప్తి కూడా ఉండదు. కొంతమందికి ఆ రకంగా ఉంటారు, కొంతమంది బాగుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఈ రకంగా ఆయా మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టి, ఆయా మనిషి యొక్క పుణ్య ఫలమును బట్టి అది దేవుడి వల్ల సంప్రాప్తమవుతుంది. ఎక్కువ అప్రయోజనంగా ప్రయత్నం పలుచేసి సంపాదించడం వలన సంతోషం పెరుగుటకు బదులు తరుగును, దుఃఖం కలుగును. అది ప్రకృతి ధర్మము. అది కాక మనకు ఆధ్యాత్మికత, దైవ చింతన లోపించి ఆ జీవితము జన్మ వ్యర్థమైపోను. ఒట్టి డబ్బు మీదనే పేరాశతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ జన్మ వ్యర్థమవుతుంది. అదే కొద్దిగా ఆధ్యాత్మికతో ఉన్నవాడంటే ఆ ధనముతో ఇతరులకు ఇస్తూ తాను తృప్తిగా జీవిస్తూ హాయిగా సంతోషంగా ఉంటూ ఉంటాడు.
అదే ఒక లోబికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరికి ఏమి ఇవ్వడు, తాను సంతోషంగా ఉంటాడంటే తనకి ఆరోగ్యం కూడా బాగుండదు, సంతోషంగానే ఉండలేడు, ఎప్పుడు అత్యాశ ఆయనకి. కాబట్టి ఆ రకంగా ఉండేదానికి ఆధ్యాత్మికము మనము మన ప్రాపంచిక ఐశ్వర్యంతో పాటు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని, కృపా ఐశ్వర్యాన్ని కూడా మనం పెంచుకోవాలి. అప్పటికి కానీ మనకు సంతోషం ఉండదు. కావున మనము ఈ ప్రాపంచిక నిధిని పొందుటకు ముందు ఆ దైవ కృపానిధిని పొందిన ఎడల మనకు 2 నిధులు అనగా ప్రాపంచ నిధి మరియు కృపానిధియు కావలసినంత ఇతరులకు ఇచ్చునంత ఎప్పటికీ నశించినంత మనము అమరత్వ జీవితంలో తరగనంత నిధిని పొంది ఎల్లప్పుడూ సుఖ జీవితంలో గడపగలము. ఇట్టి నిధులను వల్లలార్ ద్వారా మనకు ఇచ్చుటకు ఆ అరుప్పిన జ్యోతి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ నిధిని కైకొను పక్వమును పొందుటకు ప్రయత్నించాలేను. అది ఈ పద్యంలో. ఇది இருநிதி எழுநிதி నవనిధి முதல் తిరునిధి முதல் ఎల్లాం నిధి అంటాడు. ఇరునిధి అనగా 2 నిధులు, ఎഴുనిధి అనగా 7 రకముల నిధులు, నవనిధి అనగా 9 రకముల నిధులు. ఇందులో ఇరునిధి అనగా మన ప్రాపంచిక ఆస్తి, అంతస్తు మరియు ప్రాపంచిక విద్య, ఈ మూడిటిని కలిపి ఒక నిధి. అంతస్తు మరియు ప్రాపంచిక విద్య, ఈ విద్యలో జ్ఞానమునకు సంబంధం లేదు. మనము చూడండి, ఈవెన్ పిహెచ్డి చదివేసినా కూడా ఆ విద్యకు జ్ఞానానికి సంబంధం లేదు. మనకు తెలుసు కదా, ఎన్నోసార్లు నేను కూడా చెప్పుండా, అబ్దుల్ కలాం గారు కానీ, డాక్టర్ రాధాకృష్ణన్ కానీ, రాధాకృష్ణన్ గారికి 200 యూనివర్సిటీలు ప్రపంచం మొత్తానికి డాక్టరేట్ ఇచ్చింది. ఈయన ఏపీజే అబ్దుల్ కలాం గారికి కూడా 70 యూనివర్సిటీలు ఇచ్చినాయి. కానీ జ్ఞానం అనేది, కానీ ఒరిజినల్ గా వాళ్ళకి వేరే జ్ఞానం ఉంది, అంత జ్ఞానం లేని వాళ్ళు కాదు వాళ్ళు. కానీ ప్రాపంచిక జీవితంలో ఉండే ఎడ్యుకేషన్ మాత్రం నేను చెప్తున్నా, వాళ్ళకి వేరే విధమైన జ్ఞానం ఉంది. ఆ పెద్ద జ్ఞాని అన్నమాట ఆయన, రాధాకృష్ణ గాని అబ్దుల్ కలాం గారు కానీ, తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు. అయినా వాళ్ళు ఏమంటే వాళ్ళు పొందిన జ్ఞానం వల్ల మరణం లేని జీవితాన్ని వాళ్ళు పొందలేదు. కానీ మరణం లేని జీవితాన్ని పొందే విద్య ఒక్కటే నిజమైన విద్య అంటాడు వల్లలార్ గారు. ఈ రకమైన విద్య వాళ్ళు పొందలేదు, వేరే జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. కానీ ఈ రకంగా ప్రాపంచిక విద్య, ఈ విద్యలో జ్ఞానమునకు సంబంధం లేదు. పద్మనిధి, శంఖనిధి మొదలగు పేర్లు ఆ నిధుల ఎన్నికల విలువలపై పెట్టి ఉన్న పేర్లు. అంటే వాళ్ళ కలిగిన ఆ యొక్క ఇది ఉంది చూడండి, సిరి సంపదలు, దాన్ని బట్టి పెట్టిన పేర్లు అనమాట. కొన్ని కోట్ల నిధులు కలిగి ఉన్న పద్మనిధి అనియు, 100 కోట్లకు పైబడిన నిధులను శంఖనిధి అని అంటారు. ఇంత నిధులు ఉన్న వారిని కుబేరుడు, ఇంద్రుడు అని కూడా అంటారు. ఇంత నిధులు కలిగి ఉన్న మనకు జరామరణం స్థితులు ఎక్కువగును. నిధులు ఎక్కువ అయిన కొద్దీ మనకు ఈ ప్రాపంచిక నిధులు ఇవి ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పలేము. కాబట్టి జరామరణ స్థితి నుండి బయటకు వచ్చేటకు నిజమైన 7 స్థితులు నిధులు అంటాడు. ఈ 2 నిధుల్లో మొదటి నిధి 7లో, ఇది 2లో 1. ఆ 1 ఇంతవరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాడు. కానీ జరామరణం నుండి మనం బయట రావాలంటే ఏదిరా అంటే 7 స్థితులు అంటాడు. అది ఒకటి మూలాధారము, 2వది స్వాధిష్టానము, మూడవది మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అను 6 నిధులతో పాటు 7వ నిధి అయిన నిరాధార స్థితి. ఈ నిరాధార స్థితి దాటినాకనే మనకు ఏమన్నా సహస్రారము వస్తుంది. అంటే అందులో 6 పార్ట్ ఉంది, దాన్ని టోటల్ గా 1 పార్ట్ గా చెప్పాడు. దాన్ని బట్టే 7 కొండల పైన ఇక్కడ తిరుమలలో కూడా నిర్మించి ఉండదు. కానీ దాంట్లో మతపరంగా దాన్ని చేశారు కాబట్టి ఆ అర్థాన్ని జనులు తెలుసుకోలేకపోతున్నారు. 6 మూలాధారం నుండి 6 స్థితుల్ని దాటి 7వ పర్వతంలో సహస్రారంలో స్వామి ఉన్నాడు అటని తెలిపేదానికి సింబాలిక్ గా తెలిపేదే నిజమైన తిరుమల. కానీ అది మూతపడిపోయింది. ఇప్పుడు మూసేశారు దాన్ని, వేరే ఏదో పేర్లు పెట్టుకుని అసలు జ్ఞానాన్ని మనకు తెలియకుండా చేశారు. ఇది కాబట్టి ఈ నిరాధార స్థితిని మనము దాటినాక ఉండేది సహస్రారము, అదే భగవంతుడు ఉన్న ఇది. నెక్స్ట్ క్లాసుల్లో అంటే ఇమ్మీడియట్ క్లాస్ కాదు, రాను ఆయన వచ్చి ఇంకా ఒక 20 పద్యాలు 30 పద్యాలు అయినాక వస్తుంది. ఆయన ఒక్కొక్క స్టేజ్ గా దాటినప్పుడు ఆని పొన్నంబల తల్లిన ఒక
టోటల్ పాట ఇస్తున్నాడు. దాంట్లో ఆయన పొందిన స్థితి, ఇప్పుడు ఒక్కొక్కరు నేను ఆధార స్థితిలో, అనాహతలో ఉన్నాను, మణిపూరకంలో ఉన్నాను, విశుద్ధిలో ఉన్నాను, ఆజ్ఞలో ఉన్నాను అనుకునే వాళ్ళంతా అప్పుడు చెప్పేటప్పుడు దయచేసి కంపేర్ చేసుకోండి, నిజంగా అటువంటి అనుభవం మీకు కలిగిందా అనేసి. తర్వాత అది అయినాక 7వ స్థితి సహస్రార స్థితికి పోయినాక ఆయన బాడీ ఎట్లా ప్రణవదేహంగా జ్ఞానదేహంగా మారింది అనేసి కూడా నెక్స్ట్ రాబో దీంట్లో వస్తుంది. అవన్నీ ఇప్పుడు ఒక 20-30 స్టాండ్సాలు ఎట్లా ఉంటుందంటే స్వామిని దేవుణ్ణి పొగుడుతూ ఉన్నట్టు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేవి నిజమైనది, దాంతో తర్వాత ఎండ్ అవుతుంది అన్నమాట ఆగవాలి. కాబట్టి మనం ఏమరంటే ఈ 7 స్థితిలో ఉన్నప్పుడు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ దాటి నిరాధార స్థితి 7వ స్థితిగా చెప్పి ఉన్నాడు అనమాట. 6 నిధులతో పాటు 7వ నిధి అని నిరాధార నిధి. ఇవే దైవజ్ఞాన నిజస్థితి. ఇదే నిజస్థితి. స్వామి పొందింది ఈ స్థితి నుండే పోయినాడు ఆయన. టోటల్ అగవల్ ఆయన యొక్క ఫ్రూట్ఫుల్నెస్ ఎక్కడ ఉందంటే ఓన్లీ కుండలిలోనే ఉంది. కాబట్టి ఇక నవనిధి అనగా దైవాత్మ స్థితిలోని నవమణి ప్రణవపీఠము. ఇందు నుండి వరంగా పొందు వరములు ఏదిరా అంటే పరంపరమణి, అరుంబరల్మణి, గగన మహామణి, సరవళిమణి, ఇట్లాంటిదంతా ఉన్నాయి కదా. ఇంతకుముందు డిస్కస్ చేశాను 9 మణుల గురించి. అవన్నీ పొందేవే. ఈ 9 మణుల వరం పొంది ఈ ప్రపంచమున సిద్ధులుగాను అవతారములుగాను పేరు పొందవచ్చును. ఈ మణులు పొందిన వారు ఏమరా అంటే అవతారాలుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పొందిన మనిషి కానీ మరణాన్ని జయించినట్టు లేదు. వాళ్ళు ఇంతవరకు కూడా పొందవచ్చు, కానీ మరణాన్ని జయించిన పరిస్థితి అది వేరే. నిజమైన ఆ దేవదేవుని కృపానిధిని పొందిన ఏ కష్టంగా యోగనిష్టము లేకుండా ఆ కృపానిధి వలన ఇట్టి 2 నిధులను 7 నిధులను నవనిధులను బహు సులభంగా ఆ కృపానిధి నుండి పొందవచ్చును. ఆ కృపానిధి ఇట్టి నిధులను ఇంకా మనకు వసంగ వల్లభత్వం కలిగి ఉన్నది. కాబట్టి మనము వల్లభ గారి మార్గం ద్వారా మనము ఆ స్థితిని పొందుటే మన యొక్క ఇప్పటి కర్తవ్యము. ఇంకా నెక్స్ట్ 688 எவ்வகை நிதிகளும் இந்த மாநிதியடை அவ்வகை கிடைக்கும் என்று అరుళియ నిధియే. ఎట్టి నిధి ఈ విశ్వంలో నీకు వినబడింది, చదివింది లేదా నీకు స్ఫురించింది, నీకు ఏ నిధి అయినా కూడా దేవుని యొక్క కృపానిధి నుండే వస్తుంది, వేరే విధంగా రాదు. ఎందుకంటే దేవుడు ఒక గర్భం దాల్చి వచ్చిన వాడు కాదు, గర్భం ద్వారా టోటల్ కంప్లీట్ విశ్వము. ఈ విశ్వంలో ఎన్నో కోట్ల గెలాక్సీలు, ఎన్నో కోట్ల ఇవన్నిటిని పొందుపరుచుకున్నవాడు ఆ దేవుడు. కాబట్టి ఆయన గురించి అన్ని అక్కడి నుండే రావాలి. వేరే విధంగా ఎటువంటి నిధులు మనకు ఎక్కడా ఉండదు. ఈ నిధులు పలు రకములై ఉన్నది. వివిధ కళల నిధులు, జ్ఞాన నిధి, గుణనిధి, సిద్ధ మార్గంలో గొప్ప నిధిగా చెప్పబడుచున్న అష్ట ఐశ్వర్యము మొదలైనవిగా కూడా చెప్పవచ్చును. యోగ సిద్ధిని కూడా ఒక నిధిగా చెప్పవచ్చును. ఇట్లు ఆ దేవదేవుడు పలు నిధులను వారి కోరిక ఇష్టముల మేరకు వారికి కలుగునట్లు చేయుచున్నాడు. అంటే ఇక్కడ వచ్చి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లాగా డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, మన క్లాసుల్లో మనం చదివే చదువుల్లోనే కొంతమందికి హిస్టరీ మీద ఇంట్రెస్ట్, కొంతమందికి లిటరేచర్ మీద ఇంట్రెస్ట్, కొంతమందికి మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్, కొంతమందికి సైన్స్ మీద ఇంట్రెస్ట్. ఈ రకంగా ఉంది కదా. ఆ రకంగా నాకు ఎటువంటి నిధి కావాలా అట్లని ఆయా మనుషులు అంటే ఆ తపోధనులు ఏ రకంగా కోరుకుంటే ఆ రకమైన నిధులు వాళ్లకు వసంగబడుతుంది. మనుషుల్లో కొందరు సదరు నిధుల్లో గొప్పవాడుగా రాణించున్నారు. ఇవన్నీ పొంది ఎక్కువ మంది వాటిలో మునిగి ఇంద్రియ సుఖంలో ఇచ్చ పెంపొందించుకొని దుఃఖోన్ముఖులై జీవితము నాశనం చేసుకునిచున్నారు. భగవంతుని ధ్యాస లేక ఆఖరికి మరణమును పొందుచున్నారు.
ఏమరా అంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో మనకేమరా అంటే ఇంద్రియ వైభవము, ఇంద్రియ సుఖం పైన మనస్సు మళ్ళుతుంది. సాధారణంగా ఉండే మనుషులు మనకంతా అంతే. మనకు గాని కొద్దిగా జ్ఞానము అంటే దైవం గురించిన ఇది ఈ రకంగా కానీ మన మనసు పోతే కొద్దిగా అక్కడక్కడ అది కొంచెం కంట్రోల్ అవుతా ఉంటుంది. లేకపోతే మనకు ఇంద్రియపరమైన సుఖభోగములపైనే మన మనస్సు ఇచ్చగా పోతా ఉంటది అనమాట. దాన్ని కంట్రోల్ చేసేదానికే ఆధ్యాత్మికం కావాలనేది. ఆధ్యాత్మికం అనేది ఏదో ఒక పర్టికులర్ బొమ్మ మీదనో, పర్టికులర్ అవతారం మీదనో, పర్టికులర్ దీనిపైనో అంటే మతం పైనో మమకారం పెంచుకుంటే అది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అనేది టోటల్ గా ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడికైనా, ఏ కులం వాడికైనా దేవుడు ఒక్కడైన పరిస్థితిలో మనం రావాలి. మా దేవుడే గొప్ప అనేవాడు ఎప్పటికీ ఆధ్యాత్మికానికి దగ్గర కానీ లేడు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా కూడా మా దేవుడే గొప్ప, మేమే గొప్ప అంటనే వాళ్ళ వల్ల ఏమి కాదు. దానికి ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పున్నాను. సూర్యుడు అమెరికాలో ఉన్నాడు, ఇదే సూర్యుడే జపాన్ లో ఉన్నాడు, అదే సూర్యుడే కింద ఆస్ట్రేలియాలో ఉన్నాడు. దక్షిణ ధ్రువానికి, ఉత్తర ధ్రువానికి మధ్యలో ఉన్నది కూడా ఆ ఒక్క సూర్యుడే. కానీ మనము భాషకు భాష, స్టేట్ స్టేట్, కంట్రీ ఒక్కొక్క దేవుడిని మిగతా దేవుళ్ళు లేరు అనుకుంటా ఉన్నాము. మిగతా దేవుళ్ళని చేసే వాళ్ళంతా మనము వాళ్ళని వ్యంగ్యంగా చూస్తాము, లేదా వాళ్ళని ఎవరంటే మనం తిట్టిపోస్తూ ఉంటాము, ఓసారి కొడతా ఉంటాము కూడా, కొట్టుకుంటా ఉంటాము. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ దేవుడికి సమ్మతమైంది కాదు. వాళ్ళు దేవుడి దగ్గర కూడా పోలేరు వాళ్ళు. కాబట్టి మనం ఏమరంటే మనం ఆధ్యాత్మికంలో ఒక్కడే దేవుడు, వేరే దేవుడు లేడు. ఆ దేవుడు ఏ రకంగా ఉంటాడు. జార్జ్ అనే పేరుతో ఉండొచ్చు, రాముడు అనే పేరుతో ఉండొచ్చు, గోవిందుడు అనే పేరుతో ఉండొచ్చు, ఈశుడు అనే ప్లేస్ లో ఉండొచ్చు, లేదా మహమ్మద్ అనే పేర్లో కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లే కానీ దేవుడికి పేరు లేదు. రూపమే లేనప్పుడు పేరు ఎట్ట పెడతావు నువ్వు? ఇవన్నీ ఆయన పేరుతో మనం పెట్టుకున్న పేర్లు అంతే. ఓసారి అనిపిస్తుంది అనమాట. మనము శివ అంటాము, గోవింద అంటాము, ఇంకోటి అంటాము. ఇవన్నీ నిజంగానే దేవుడు చెప్పినాడా, నా పేరు ఇదిరా, నువ్వు హరినామ సంకీర్తన ఈ రకంగా చెయ్యిరా, హరి అనేది నా పేరు అని చెప్పాడా? ఏం లేదు. మనం ఏంటంటే ఒక గ్రూప్, హరి అనేది దేవుడు, హరుడు అనేది ఒక దేవుడు, అట్లని ఈ రకంగా మనమే పెట్టుకుని మనమే స్తుతిస్తూ ఈ స్తుతి అంతా పోయి ఆయనకు చేరుతుంది అనుకుంటే ఎట్లా? అదే వల్లనాథ్ గారు చెప్తారు తన విన్నపంలో, నీ పేరు తెలీదు నాకు, నేను ఈ రకంగా నీ పేరు ఉంటుందని నేనే ఒక పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను ఓ దేవా అంటాడు. ఆయన ఎక్కడ డిక్లేర్ చేశాడు నా పేరు హరి అని, నా పేరు హరుడు అని? ఎక్కడా లేదు. నా పేరు జీసస్, నా పేరు అల్లా అని చెప్పాడు ఆయన, ఎక్కడా చెప్పలే. కానీ మనమే పెట్టుకున్నాము, ఆ మతాధిపతి పెట్టి ఉంటాడు అంతే. దైవం అనేదానికి ఏదంటే నీకు రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. కానీ మనం ఆ నామ సంకేతం చేసినప్పుడు దేవుడికి పోయి చేరుతుంది అనుకుంటే ఎట్లా? అది నీ యొక్క ప్యూరిటీని బట్టే అది పోయి చేరుతుంది. మనం ప్యూర్గా ఉన్నామా? ఇక్కడ అదే వల్లలార్ గారి క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే సచ్చీలత అన్నాడు. ఆ సచ్చీలతతో మొదట నువ్వు మెలుగు. ఆ సచ్చీలత ఎప్పుడు వచ్చిందంటే నీలో ఉండే క్రిమినల్ ఐడియాస్ అంతా పోతుంది. క్రిమినల్ ఐడియాస్ పోయిందంటే అందరూ బాగుండాలా అనే ఒక ఐడియా వస్తుంది. అందరూ బాగుండాలా అన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు దిగి వచ్చేస్తాడు. వల్లలార్ గారు చాలాసార్లు చెప్పారు, నీ కోసం నువ్వు ప్రార్థించే తప్పు. ఈ ప్రపంచం మొత్తం బాగుండాలని ప్రార్థించు, ఆ ప్రపంచంలో నువ్వు ఒకడివి, కాబట్టి నువ్వు బాగుంటావు. కాబట్టి మనం ఏమరంటే ఆ రకంగానే ఈ సచ్చీలతోనే మనం ఏమరంటే ఒక్కొక్క రంగా జీవకారుణ్యంతో ఇలా ఉంటే గాని దేవుడు రాడు అంటే నిజాన్ని ఆయనే గుర్తించాడు. ఎంతో మంది వచ్చారు ఇంతవరకు, ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నారు. ఈ పేర్లతో పిలవండి అన్నాడు. ఆ పేర్లంతా డిక్లేర్ చేసినట్టు ఎవరు చెప్పినారంటే దానికి ఎవరు వాళ్ళ దగ్గర నుండి కూడా సమాధానం లేదు, చెప్పలేరు. ఏం పెద్దోళ్ళు చెప్పినారు, ఆదిశంకర చెప్పినాడు, కృష్ణుడు చెప్పినాడు, రాముడు చెప్పినాడు అంటారు. కానీ
నిజంగా వాళ్ళు కూడా కొలిచినట్టు ఎక్కడ ఆ రకంగా ఆ పేర్లతో కొలిచినట్టు మనకు తెలియదు. కాబట్టి మనం ఏమరా అంటే ఇది దేవా నీ పేరు అని నేను తలుచుకుని నేను కొలుస్తున్నాను అంటాడు. ఆ రకంగానే మత పెద్దలు చెప్పారు. ఆ మత పెద్దలు చెప్పిందానే మనం అనుకుంటా ఉన్నాము. ఇంకొక మత పెద్దలు చెప్పింది తప్పు అంటాము. ఇక్కడే వచ్చింది మిస్టేక్. కాబట్టి దేవుణ్ణి కూడా మనం ఏమరా అంటే ఆయనకు రూపంలో ఎట్లలేదో పేరు కూడా లేదు. ఏ పేరు పెట్టినా ఒకటే. నీ మనస్సే అక్కడ కావాల్సింది. ఆ మనస్సుతో నువ్వు చూసినప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు నీకు దిగి వస్తాడు. ఇంద్రియ లోలత నుండి మనము బయటపడేదానికి ముఖ్యంగా ఆ దైవం యొక్క ఇది మనకు కావాలా, వరం మనకు కావాలి. పై అన్ని భోగములకు అధిపతి ఆ దైవమే. మనం ఇంద్రియ భోగం చేసేదానికి కూడా ఆ దైవమే. కానీ ఇంద్రియ భోగం చేసి ఒక పర్టికులర్ లిమిట్ లోపల సర్కిల్ లోపలనే నిన్ను ఎప్పుడు పెడతాడు. పైకి రానివ్వడు, పైకి రాలేవు. ఎందుకంటే ఆ ఆ సర్కిల్ ని దాటి నువ్వు రాలేవు. నీకేమరంటే పుణ్యం లేదు అక్కడ. అంటే దైవ దీనికి వచ్చే పుణ్యము లేదు, నీకు వైభోగం మాత్రమే ఉంది. కాబట్టి ఆ వైభోగాన్ని ఇస్తాడు ఆయన. ఇప్పుడు మనకు ఎన్నో నక్షత్రాల్లో కూడా కొన్ని నశించిపోతూ ఉన్నాయి, కొన్ని కొత్తగా పుడుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రపంచము అందువల్లే మాయా ప్రపంచము అంటారు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుందని చెప్పలేము. వన్స్ అపాన్ ఏ టైం మనకేమరంటే గురుగ్రహంలోనూ ఈవెన్ ఇది ఉందే జూపిటర్ అండ్ మార్స్ లో కూడా మనుషులు ఉన్నారు అన్నట్టు సైంటిస్ట్ ఇప్పుడు చెప్తున్నారు. వన్స్ ఉన్నారు, ఇప్పుడు ఏమో అయినారు. భూమి కూడా రేపు ఎట్లయినా కావచ్చు. మనమంతా వేరే ఎక్కడన్నా ఏమైనా మనం ఎప్పుడు పర్మనెంట్ కాబట్టి వేరే ఎక్కడన్నా పుడతాము. కాబట్టి ఈ మాయా ప్రపంచం అనేది చాలా కరెక్ట్. ఈ మాయా ప్రపంచానికి అధిపతిగా మాయా అని సపరేట్ గా దేవుడు అపాయింట్ చేసి పెట్టున్నాడు. ఆ మాయలో ఉండే సంతోషాన్నే మనం అనుభవిస్తూ ఆ మాయతోనే మనం కొన్ని భక్తి పనులు కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఎందుకురా అంటే మనస్సుని కంట్రోల్ చేసేది కష్టం. మనస్సు ద్వారానే అన్ని మనం చెడిపోతున్నాము. ఈ మాయనే మనసు చూపిస్తా ఉంది అంటే కూడా ఆ మాయని జయించేదానికి కూడా మనస్సే కావాలంటాడు స్వామి. ఈ మనస్సులోనే మనం మాయామోహితులుగా ఉండి వేరే రకమైన ఊహల్ని తెచ్చుకునేదానికి ఎట్లా మనసు కారణంగా ఉంటుందో ఆ రకంగానే ఆధ్యాత్మికాన్ని పెంచుకునేదానికి కూడా ఈ మనస్సే కారణము. ఈ మనస్సు ద్వారానే ఆధ్యాత్మికాన్ని కూడా మనము తెచ్చుకోవాలి. ఆ రకంగానే మాయా పీడిత లోకాల నుండే మనం మాయని జయించి మనం పైకి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఆయన యొక్క మార్గం అన్నమాట. ఆయన సూత్రం ఇదే. కాబట్టి ఆ సూత్రాన్నే మనం పట్టుకోవాలి. పై అన్ని భోగములకు అధిపతి ఆ దైవమే. ఆయన కరుణా కటాక్షం పైనే మనము వాటిని పొంది ఉన్నాము. కావున ఇప్పుడు ఆయన కరుణా కటాక్షం వల్లనే మనం ఏమంటే మనకేమంటే చిన్న బిడ్డ నుండి ఎదుగుతున్నాము. ఎదిగినాక మనం ఏమంటే చదువుతున్నాము, ఒక ఉద్యోగం సాధిస్తున్నాము. మనకేమంటే ఈ భూలోకంలో భోజనానికి ఇది లేదు అనే పరిస్థితికి వస్తాము. ఒక పెళ్లి చేసుకుంటాము, బిడ్డల్ని కంటాము, వాళ్ళని పైకి తెచ్చేదని పోతాము. ఇవన్నీ ఏమనంటే మన వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే నీ శ్వాసనే నీకు నువ్వు పీల్చేది కాదు. అది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది. లోపల దేవుడు చేస్తా ఉంటాడు. కాబట్టి ఇది నేనే చేస్తాను అటని అనుకునేవాడు ఎంత గుడ్డివాడు అంటే అంత గుడ్డివాడు. కాబట్టి ఆ దేవుడే నిన్ను మాయలో కూడా పెట్టి ఉన్నాడు. నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగే పరిస్థితి నీకే ఆ స్వాతంత్రాన్ని ఇచ్చి ఎదుగురా అన్నాడు. కానీ మనము ఆ దీంట్లోనే ఉంటున్నాం కాబట్టి మనం ఎదగలేకపోతున్నాం అనమాట. కావున ఆయన యొక్క కరుణా మార్గమును జీవించి సన్మార్గ జీవితమును జీవకారుణ్యముతో గడిపి ఆయన కటాక్షమును పొందవలెనని ధ్యాసను మనము ఏర్పరచుకొనుటలేదు. మనకు మాయలో పడి ఆ హాయినిగే హాయిగా చూస్తా ఉన్నాం. కానీ మనం ఆ మాయ నుండి పైకి రావాలా బయట రావాలా అట్లనేది మనకు ధ్యాస రావడం లేదు. దానికి కూడా పుణ్యము ఆ దైవ కటాక్షము కావాలా. అప్పటికి గాని ఇది ఎన్ని ఏండ్రా మనం ఈ రకంగా ఉండేది, ఈ రకంగా ఏదో అన్నీ అనుభవిస్తున్నాము. కానీ ఏమరాంటిది తృప్తి లేదే. ఈ తృప్తి అయిపోయిందంటే ఇంకొకటి వస్తుంది. ఏమది ఎకనామిక్స్ లో చెప్పినట్టు ఒక 1 మీన్స్ ఒకటి పోయిందంటే ఇంకొకటి వస్తూ ఉంటుంది అంటాడు. ఒక ఆశ పోయిందంటే ఆ ఫిల్అప్ అయిపోయిందంటే ఫుల్ఫిల్ అయిపోయిందంటే ఇంకొకటి వస్తుంది అంటాడు. ఈ రకంగా అది వస్తూనే ఉంటది కదా. దీనికి ఎండ్లెస్.
ఎండ్లెస్ నీడ్స్ ఎప్పుడు ఉంటుంది. దీన్ని దీన్ని వచ్చి మనం దాటాలంటే ఆ దేవదేవుని చిత్తం పైనే ఆధారపడి ఉన్నది. కావుననే ఈ యావత్ ప్రపంచము నిజమైన సంతోషమును పొందక ఆకలి, రోగము మొదలగు అవస్థలను కొని తెచ్చుకొని అశాంతితో జీవించుతున్నది. మన మనస్సు చెడు అనేది లేకుండా మంచికే పోతా ఉంది అనుకోండి, వాళ్ళకి సాధారణంగా కష్టాలు కూడా రావు అంటాడు. దాంట్లో ఫస్ట్ స్టెప్ గా నిరూపించబడింది ఏదంటే, నీ మనస్సు అల్లకల్లోనుగా లేకపోతే నీకు బీపీ షుగర్ ఏమి రాదు, ప్రశాంతంగా ఉంటావు అంటాడు. మనస్సుకి ఒళ్ళుకి ఏమండి సంబంధం? మనస్సు ఆత్మకు సంబంధించింది, ఒళ్ళు సపరేట్ గా ఇది సపరేట్ అంటాడు. ఆ మనస్సు ఎక్కడ నాకు కనిపించలేదు అంటాడు డాక్టర్. కానీ మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసులో అల్లకల్లోలం లేకపోతే నీకు బీపీ రాదు, షుగర్ రాదు. ఆ అల్లకల్లోలం ఉండేదాని వల్లే నీకు అన్నీ వస్తుంది. ఆ రకంగానే నువ్వు చెడు చేయకపోతే, చెడు మాట్లాడకపోతే, చెడు తలంచకపోతే నీకు ఎటువంటి బాధలు లేవు. ఒక పుస్తకాలు తీసుకునే వాళ్ళకు ఒక చిన్న బుక్ పంపిస్తూ ఉంటాం మేము. దాంట్లో ఉంది అది, నోటితో చేసే పాపకర్మలు, మనస్సుతో చేసే పాపకర్మలు, తర్వాత దేహంతో అంటే ఇంద్రియములతో చేసే పాపకర్మలు, అట్లా డివైడ్ చేస్తాడు స్వామి. ఈ రకంగా ఈ కర్మల వల్ల నువ్వు అనుభవించే స్థితులు ఈ రకంగా. మనస్సులో అనుకునేది కూడా తప్పు అంటాడు. కాబట్టి ఈ ఉన్నట్టుండి మనుషులు చచ్చిపోతూ ఉంటారు, ఉన్నట్టుండి రోగపీడితులు అవుతారు, ఉన్నట్టుండి యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. మనము ఎంత మంచి అనే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి అందరూ చెడ్డవాళ్లే. మనం కొద్ది కొద్దిగా మనం మంచి వైపు మన దీన్ని మనసుని తిప్పుదాము. అదే ఆ ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడ ఆగవాలి మనం. ఆ రకంగా ఆ ధ్యాసను మనం ఏర్పరచుకుంటం లేదు. కావుననే ఈ యావత్ ప్రపంచము నిజమైన సంతోషం పొందక ఆకలి, రోగము మొదలగు అవస్థలను కొని తెచ్చుకొని అశాంతితో జీవించుతున్నది. ఈ పద్యం ద్వారా వల్లలారు గారు ఈ ప్రపంచమునకు ఒక పిలుపు ఇస్తున్నారు. ఓ ప్రజలారా, మీకు కావలసిన అన్ని నిధులు భగవంతుడైన ఆరుట్ప జ్యోతి అను మహానిధిలో నుండి లభ్యమవుతున్నది. దానిని మనము సక్రమమైన సన్మార్గంలో జీవకారుణ్యంతో చేజిక్కించుకొని ఈ భూమిపై సకల సౌభాగ్యముతో నిరంతరంగా ప్రకాశవంతంగా జీవించవచ్చును. రమ్ము అట్లని పిలుస్తున్నాడు. అది ఈ పద్యంలో సారాంశం. నెక్స్ట్, ఇంకొకరు తాను నేర్చుకున్న విద్యలో తన ప్రావీణ్యతను చూపించినప్పుడు కూడా ఈ ప్రపంచము అతన్ని పొగుడుతూ ఉంటుంది. విద్యలో లేదా ధనం కలిగి ఉన్నవాడైతే ఈ ప్రపంచము వాళ్ళని పొగుడుతూ ఉంటుంది. కానీ దేవుని అద్భుతములు ఈ ప్రపంచంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది. మనలో మన చుట్టుపక్కల జరుగుతూనే ఉంది. ఏది? ఉదాహరణ, సూర్యోదయం, సూర్యాస్తమయం, గాలి వీచుట, మనం శ్వాసించుట, కొండలు, గుహలు, వర్షము మొదలగు ఎన్నో కార్యములు, ఇవన్నీ దేవుని అద్భుతములే. ఇవి ఏదైనా మనుషులకు సాధ్యమా? మనం వర్షం కురిపించగలమా? సూర్యుని ఉదయింపజేసేగలమా? ఎందుకు మన శ్వాసని మనం నిలిపి ఉంచగలమా? లేదా అదే ఆడేటట్టు అది చేసేటట్టు ఆ శ్వాసని మనమై పీలుస్తున్నామా? కాదు కదా. ఈ రకంగా ఇవన్నీ దేవుని అద్భుతాలే. కానీ మనకు అది అలవాటుగా ఉంది కాబట్టి దాని గురించి మనం పట్టించుకోము. కావున అవి మనకు అద్భుతంగా తోచదు. కానీ ఎవరైనా ఒకరు ఏదో కొన్ని అసాధారణ చేతలు చేసినప్పుడు వాటిని మనము ఎంత గొప్పగా చెప్పుకుంటా ఉంటాము. అబ్బా, ఇటు చేసినాడు కదా, అటు చేసినాడు కదా అనేసి. పురాణంలోని కథల్లో ఆ పురాణ పురుషులు, స్త్రీలు పడ్డ కష్టములను తలుచుకుని తామే ఆ బాధలను పడినట్లు ఒక మాయలో ఉండి దుఃఖపడుతున్నాము. ఓ సినిమాలో హీరోయిన్ పడే బాధల్ని తలుచుకుని ఏడ్చే వాళ్ళు ఎంతమంది లేరు? సినిమా చూస్తూ ఏడుస్తూ ఉంటాం కూర్చొని. ఏమంటే, అయ్యో ఆ హీరోయిన్ చూడు అట్లుంది, ఇట్లుంది, ఈ రకంగా ఉంది అంటాం. అట్లాగే టీవీల్లో వచ్చే సీరియల్స్ చూసి ఏడ్చేవాళ్ళు లేదా ఆ క్రిమినల్ మైండ్ పెంచుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ మన పక్కన మన ఊర్లలో ఎంతమంది బాధతో బ్రతుకుతున్నారు అని మనము అనుకుంటలేదు. వాళ్ళ గురించి వాళ్ళు చూసి మనకు ఆ దుఃఖం రావడం లేదు. మన పక్కన ఎంతో మంది బాధతో బతుకుతా ఉన్నారు. ఆ బాధని మనం ఎప్పుడైనా చూస్తామా? ఎప్పుడైనా ఉంటే ఒక 10 రూపాయలు ఇస్తాం, లేకపోతే లేదు. ఆ బాధల గురించి మనం పట్టించుకోము.
ఈ సహాయ అద్భుతమును మనం కూడా చేయవచ్చును అనే ధ్యాస మనకు లేదు. ఎవరైనా ఒకరు ఆకలి అంటారు. ఆ ఆకలికి ఒక ఇంట్లో ఉండే ఆయనకు కాళ్ళు లేదు, ఏదో పోలేడు అనుకో. ఆ ఇంట్లో పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా కూడా మనమై ఉంటాము. అయ్యా వాళ్ళు ఏదో ఆకలి అంటాడు, నా దగ్గర ఏదో డబ్బు ఇస్తారు, నీకు అన్నం తెచ్చి అంటే వాడు పోడు, ఆ సహాయం చేయడు. కానీ ఎవరైనా అట్లా సహాయం చేస్తే అబ్బా చేసినట్టు చూడు అంటాం. ఈ రకంగానే మనం కూడా వీలైనంత వరకు ఇతరులు సహాయకార్యం ఉందాము అనే మామూలుగా మనకు తోచదు. ఎవరైనా చెప్పి వాళ్లకు ఇట్లా అందిస్తే ఒకవేళ ఆ రకంగా వాళ్ళు మారేదానికి ఛాన్స్ ఉందన్నమాట. కానీ మనము నిజము గ్రహించి ఆ దేవదేవుని, ఆ కరుణాసాగరుని అద్భుతం కొనియాడట అవశ్యము. ఇవన్నీ మనము తెలుసుకుని దాని గురించి మనము ఆ దేవదేవుని మనము కొనియాడట చాలా అవశ్యము. మనము కల్పన అన్నది లేని దేవుడిని పూజించి జ్ఞానం పొందవలేను. ఆ జ్ఞానం పొందాలంటే కల్పన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. అదే వల్లలారు గారు ఉంటారు ఒక చోట, ఏమరంటే నన్ను కల్పన దేవుళ్ళని పూజించే పరిస్థితిలో నన్ను పెట్టకుండా నిజమైన దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి నాకు ఇచ్చినావే అంటాడు. అగవల్లోనే వస్తుంది. కాబట్టి కల్పనా దేవుళ్ళనే మనము ఇప్పుడు, ఎందుకంటే మాయాలోకం, మాయ చేత సృష్టించబడిన దేవుళ్ళనే మనము ఇప్పుడు ఊళ్ళల్లో అక్కడ ఇక్కడ పూజిస్తూ ఉన్నాము. ఎక్కడ కానీ మనం ఏమరా అంటే పురాణములను బట్టే దేవుడిని పూజిస్తున్నాం, కానీ ఆధ్యాత్మిక దేవుడిని మనము ఇంకా కనుగొనలేదు. ఆధ్యాత్మిక దేవుడు ఒక్క దేవుడే ఉంటాడు అనేది నీకు వచ్చేస్తాడు. ఆధ్యాత్మిక దేవుడు ఒక్కడే, ఒక శక్తి మాత్రమే. ఆ దేవుడు అనేది కూడా చెప్పేదానికి కాదనమాట. అది ఒక సపరేట్ శక్తి. ఆ శక్తి ద్వారానే మనము ఈ ప్రపంచం, యావత్ ప్రపంచము నడుస్తూ ఉంది. మనం ఏంటంటే మనకు చిన్నప్పటి నుండి చెప్పించేది అంటే ఏదో మన తండ్రులు మనల్ని మొత్తం మీద తీసుకొని మనల్ని శంకన పైన పెట్టుకుని మన మెడ మీద పెట్టుకుని ఏదో దేవుడు ముక్కురా అంటారు. మనం ఆ నుండి అలవాటు అయిపోయినాం కాబట్టి మనం ఏమరంటే ఇప్పుడు పూజా పద్ధతిలోనే మనము వెళ్తున్నాము. నిజాన్ని గ్రహించండి. ఈ నిజాన్ని గ్రహించేంత వరకు ఆయన ఇంకో చోట కామెంట్ చేస్తాడు వల్లలార్ గారు. నిజాన్ని గ్రహించి నిజమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు సచ్చినోడి కింద లెక్క అంటాడు. అట్లాంటి సచ్చినోడిని లేపేదానికేలా నేను వచ్చినాను అంటాడు. కాబట్టి అందువల్లే సెత్తవారు 7 గంటలు చెప్పి అంగే అటెండెన్స్ దీంట్లో వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ పక్కనే ఎరందవర్ అంట, అది నిజంగా చచ్చిపోయిన వాళ్ళని లేపేది. రే సచ్చినోడా, నేను చెప్పేది నీకు అర్థం కాలేదా అంటాడు. అంటే వాడు చచ్చిపోయినోడు కాదు, వాడు అంటే వాడికి బ్రెయిన్ పనిచేయలేదు అని అర్థం. ఈ రకంగా చెప్తాడనమాట వల్లలార్ గారు. కాబట్టి మనం ఏమరా అంటే ఈ స్వామి యొక్క ఇదంతా మనము ఈ రకంగా కొద్దిగా లోపల ఉండే విషయాల్ని గ్రహించి ఆ రకమైన మార్గంలో మనం నడుస్తూ పోతే మనం ఈజీగా దేవుణ్ణి పట్టుకోగలము. నెక్స్ట్, నిర్గుణ నిధియే, సర్గుణ నిధియే, నిర్గుణ నిధియే, నిర్గుణ నిధియే అంటారు. ఈ శ్లోకం కూడా ముందు శ్లోకంలో వలె ఆ అరుట్పేన్ జ్యోతిని పొగడ్తలతో ముంచెత్తే శ్లోకమే. దేవుని పొగడ్ట ఒక రకమైన భక్తి. ఆ భక్తిలో తనకు తోచిన విధంగా భక్తితో దేవదేవుని పొగుడుతూ ఉంటారు. ఆ పొగడ్తలు దేవుని గొప్పతనమును చాటుతూ ఉంటుంది. ఆ పొగడ్తల్లో నిజం ఉంటుంది, తన ఇష్టమునకు కల్పితములు ఉంటుంది. దాంట్లో నిజము ఉంటుంది, పొగడ్తల్లో కల్పితములు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎంత కల్పితములు ఉన్నా ఆ దేవదేవుడు ఆ కల్పితములు దాటి ఈ ప్రపంచమును కరుణ ప్రేమతో పరిపాలించుతున్నాడు అన్నదే సత్యము. ఇక్కడ ఈ పద్యం యొక్క భావము నర్గుణ నిధియే అని అంటున్నారు. జీవులకు ఉపకారం చేయు గుణము కలిగిన వాడు నర్గుణుడు. అట్లే సద్గుణ నిధియే అంటున్నారు. సత్ ప్లస్ గుణ, మంచి గుణము, శక్తి కలిగిన గుణానిధి అని చెప్పవచ్చు అనమాట. తర్వాత నిర్గుణ నిధి అంటాడు. ఏ జీవి పైన ప్రత్యేక మమకారం లేక అందరిని సమానంగా ప్రేమించు గుణం గలవాడు. ఇది సద్గుణ నిధియే అంటే.
నిర్గుణ నిధి అంటే. తర్వాత నిర్గుణ నిధి అంటే చిత్ ప్లస్ గుణ నిధి అని అంటాడు. అన్ని తెలిసిన సర్వజ్ఞుడు. చిత్ గుణము అంటే సర్వజ్ఞుడు అని అర్థము. జ్ఞాన స్వరూపుడు అని కూడా అర్థము. అందరిలోనూ వాడై ఉన్నవాడు అని అర్థము. ఈ అరుట్పై జ్యోతి అనియు ఈ ప్రపంచ మనుగడకు తానే అనియు అని అయిన వాడనియు ఈ పద్యం ద్వారా వள்ளలార్ గారు మనకు చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ వారము దీంతో కంప్లీట్ చేస్తాము. తిరు అరుట్ప అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. థ్యాంక్ యూ.